దారి చాలా ఎత్తుపల్లాలతో చాలా కష్టతరంగా ఉంది. ఎక్కడ చూచినా మంచుగడ్డలే. ఆ దారి వెంబడి ప్రయాణం చేసేవారు కంగ కం- కంగాడిని మెడకు కట్టుకుని చలిబాధ తక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కంగాడి అంటే మెడకు కట్టుకోవడానికై మండుతున్న బొగ్గులు వేయబడిన మట్టి కుండ. కంగాడి కట్టుకున్న చలిబాధను సాధు ఓర్చుకోలేకపోతున్నాడు. పైపెచ్చు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో తెలియడం లేదు. దారి చూపించడానికి అక్కడ ఎవరూ లేరు. అలాగే ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నాడు. ఒకసారి మంచుగడ్డలతో పాటు జారి క్రింద పడిపోతున్నాడు. కనిపించే ఆకులు తింటూ దాదాపుగా 10 రోజులు ప్రయాణం చేసి చివరిగా కారాఫోన్ అనే గ్రామాన్ని చేరుకున్నాడు. 2 రోజులు అక్కడే ఉండి కాస్త శక్తిని పొంది సువార్త ప్రకటించడం మొదలెట్టాడు. అక్కడ అనేక మంది త్రాగుతూ పోట్లాడుకుంటూ ఉంటే అది చూచి భరించలేక, నాయనలారా, త్రాగడం మంచిది కాదు, అది ఆరోగ్యానికి భంగకరం. మీ భార్యాబిడ్డలతో సుఖంగా గడపవలసిన మీరు వారందరినీ ఉసూరుమనిపించి మీ శరీరాల్ని ఎందుకు నాశనం చేసుకుంటారు? మీ గృహాల్ని ఎందుకు నరకమయం చేసుకుంటారు? యేసుప్రభుని నమ్ముకోండి. ఆయన మిమ్మల్ని త్రాగుడు నుండి విడిపిస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, మీకు శాంతి సమాధానం ఇస్తాడు. నా మాట వినండి బాబు అని సాధువు చెప్తుంటే ఆ త్రాగుబోతులంతా పగలబడి నవ్వారు. మహాబాగా చెప్తున్నావు, ఇదిగో బహుమానము అంటూ ఒకడు సాధువుపైకి బళ్ళెం విసిరాడు. విసిరిన ఆ బళ్ళెం సాధువు దేహంలో దిగింది. పెద్ద గాయమైంది. ఒక వృద్ధుడు ఆ బళ్ళాన్ని నెమ్మదిగా తీసి, దయచేసి నువ్విక్కడి నుండి వెళ్ళిపోమ్మని సాధువును బలవంత పెట్టాడు. ఆ ఊరు విడిచిపెట్టి సాధువు బయలుదేరాడు. గాయాన్నుండి రక్తం కారుతూనే ఉంది. అప్పటికే ఎంతో రక్తం పోవడం వల్ల స్పృహ తప్పిపోయి సాధువు ఒక గుంటలో పడిపోయాడు. గుంటలో ఉన్న నీటి స్పర్శ చేత తిరిగి స్పృహ వచ్చి గుంట నుండి పైకి వచ్చాడు. అప్పటికే చీకటి పడింది. దగ్గరలో ఏ గ్రామమూ లేదు. తలదాచుకోవడానికి తావెక్కడైనా దొరుకుతుందేమోనని వెతుకుతుండగా ఒక గుహ కనబడింది. దేవా, నీకు వందనాలు అనుకుంటూ అందులో ప్రవేశించాడు. నెమ్మదిగా పండుకొన్నాడు. అంతలోనే సింహగర్జన వినపడింది. గుండెలు దడదడలాడాయి. తన జీవితానికి అంతం సమీపించింది అనుకుంటూ, అదే ఆఖరి ప్రార్థన అనుకుంటూ నెమ్మదిగా ప్రార్థన చేయడం మొదలెట్టాడు. క్షణాలు దొర్లిపోతున్నాయి. అనుకున్నట్టుగానే సింహం ఆయన దగ్గరకొచ్చింది. నెమ్మదిగా ఆయన శరీరాన్ని వాసన చూసి ఏ శబ్దమూ చేయకుండా కొంత దూరం వెళ్ళి పడుకుంది. సాధు ఆశ్చర్యపోయాడు. దేవుడు చేసే ప్రతి కార్యములోనూ ఎంతో న్యాయం కనబడుతుందని, ఆయన కలిగించే ప్రతి కీడులోనూ ఒక మేలు దాగి ఉంటుందని, తనకు కలిగిన గాయమే తన్ను ఈనాడు బ్రతికించిందని ఆ సర్వోన్నతునికే స్తుతులు సమర్పించాడు. మృత కళేబరాన్ని గాని గాయం పొందిన వారిని గాని సింహం తాకదనే సత్యం గ్రహించాడు. తనకే గాయం తగిలి ఉండకపోతే తాను చనిపోయి ఉండేవాడని, గాయం కలిగించినందుకై ప్రభువుకు మరీ మరీ వందనాలు మనస్సులోనే తెలుపుకున్నాడు. నిజంగా మనకు కలిగే గాయాలు, ఎదురయ్యే కష్టాలు, నష్టాలు మన పట్ల ఆయనకు గల ప్రణాళికలోని భాగాలు. ఎందరూ ఈ సత్యాన్ని గ్రహించగలరో గాని కిషన్ మాత్రం ఇది గ్రహించగలిగాడు. మహాభక్తుడు, ప్రార్థనాపరుడైన దానియేలును సింహబోనులో నుండి కాపాడిన దేవుడు, తన యందు భయభక్తుల గలవారిని ప్రాణహాని నుండి తప్పించే దేవుడు, మాట తప్పని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు తన్ను కాపాడాడు. ఎనలేని కృతజ్ఞతలు చెప్పుకుంటూ 5వ దినాన ఆ గుహ నుండి సాధువు బయటకొచ్చాడు. ఎంత దూరం వెళ్ళినా జనసంచారం కానరావడం లేదు. ఏ ఊరు దగ్గరలో ఉన్నట్లుగా తెలియడం లేదు. అకస్మాత్తుగా మంచు వర్షం ప్రారంభమైంది. దెబ్బపై దెబ్బ తగిలేవారికి ఆ ప్రదేశమంతా బొప్పి కట్టినట్లే కష్టాల తర్వాత కష్టాలు గుండెకు నిబ్బరాన్ని కలిగిస్తాయి. మంచు వర్షం నుండి తప్పించుకోవడం కోసమై ఒక చెట్టు కిందకు వెళ్ళి దుప్పటి కప్పుకొని కూర్చున్నాడు. విపరీతంగా కురుస్తున్న మంచు నుండి ప్రభువు అద్భుత రీతిగా కాపాడి అనేకులను పాపపు కాడి నుండి రక్షించుకోవడానికి సాధువును నిలబెట్టుకున్నాడు. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివని కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన దైవ వాక్యాల్ని స్మరణకు తెచ్చుకొని తన పైపడిన మంచు వర్షం నుండి తన్ను కాపాడిన ప్రభువుకు స్తుతులను సమర్పించాడు.
యథారీతిగానే ప్రయాణాన్ని కొనసాగిస్తూ కొంత దూరం వెళ్ళిన తరువాత కళ్ళు తిరిగినట్టుగా ఉండడం వల్ల సాధువు ఒక పెద్ద రాతి మీద చతికిలబడి కూర్చుండిపోయాడు. ఎంతసేపు అలా కూర్చుండిపోయాడో తాను గ్రహించలేకపోయాడు. కానీ బ్రహ్మాండమైన గాలి వీయడంతో ఆ రాయి ఒక్కసారిగా కిందకు దొర్లిపోవడం, ఆ రాయితో దొర్లిపోతూనే అదృష్టవశాత్తుగా అందిన ఒక రాళ్లగుట్టను పట్టుకోవడం క్షణాల మీద జరిగింది. నిజంగా ఆ రాళ్లగుట్టనే పట్టుకుని ఉండకపోతే సాధువు 100 అడుగుల లోతుకు పడిపోయి చనిపోయి ఉండవలసింది. తన బిడ్డల పట్ల ప్రభు సంకల్పం మరోలా ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఎలా జరుగుతుంది? గాలి తగ్గిన తర్వాత నెమ్మదిగా కిందకు దిగి పక్కగా ఉన్న రోడ్డు మీదకి సాధు చేరుకున్నాడు. ఆయన రోడ్డు మీదకి రాగానే 2 అబ్బాయిల్ని వెంట పెట్టుకుని ఒక స్త్రీ గబగబా ఆయన వద్దకు పరుగు తీసుకుని వచ్చి అమాంతంగా కాళ్ల మీద పడింది. ఎందుకామె అలా చేసిందో సాధువుకు అర్థం కాలేదు. అమ్మా, తప్పు, నేను మానవ మాత్రుణ్ణే, పైకి లేమ్మా అంటూ ఆమెను పైకి లేవదీసి, ఎందుకమ్మా నీవలా నా కాళ్ల మీద పడ్డావు అని ఆమెను సాధు ప్రశ్నించాడు. అయ్యా, మీరు సామాన్య మానవులు కారు, మా గ్రామాన్ని రక్షించడానికి వచ్చిన దైవస్వరూపులు. ఇప్పటికి మా గ్రామంలో ఎందరినో భయంకరమైన కొండశిలువ మింగేసింది. ఆ కొండశిలువ బారి నుండి తప్పించుకోవడం కోసమై, దాన్ని చంపడం కోసమై మా గ్రామస్తులంతా ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఈనాటికి మీరు దాన్ని చంపగలిగారు, మా గ్రామాన్ని రక్షించగలిగారు. సాధుకి ఆమె మాటలేమీ అర్థం కాలేదు. అవునయ్యా, నేను చూస్తూనే ఉన్నాను. మీరు కూర్చున్న రాయి దొర్లిపోయి అదిగో ఆ కొండ శిలువ మీద పడింది. అది వెంటనే చచ్చిపోయింది. ఇప్పటికే నా 2 పిల్లల్ని పొట్టన పెట్టుకున్న ఆ కొండ శిలువ మమ్మల్ని కూడా చంపుతుందని దాన్ని దూరంగా చూచి భయపడుతున్న మాకు ఇంత గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించారు. మమ్మల్ని రక్షించారు. రండయ్యా, మా ఊరు రండి అంటూ పదే పదే బ్రతిమలాడి సాధువును వాళ్ళ ఊరికి ఆమె తీసుకెళ్ళింది. 2000 సంవత్సరాల నాడు సుకారనే బావి వద్ద క్రీస్తు స్వామి ద్వారా మార్పు చెందిన సమరయశ్రీ, రండి, నేను చేసిన వాటిని అన్నిటినీ చెప్పిన మహానీయుని చూడండి అంటూ ఆ ఊరి వారందరి రక్షణకు మూలకారణమైనట్లే ఈ స్త్రీ కూడా ఆ గ్రామంలో దాదాపుగా 90 మంది మార్పు చెందడానికి మూల కారకురాలయ్యింది. ఆ గ్రామ లామా కూడా క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు. అంతకంటే కావలసింది ఏముంది అనుకుంటూ తగినంతగా ఆత్మల పంటను కోసి 1947వ సంవత్సరంలో సాధు కాశ్మీరునకు తిరిగి వచ్చాడు. అప్పటికే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వాతంత్రం మనకు సిద్ధించింది. జాతి కోరిక తీరింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రతి పౌరునికి హక్కు లభించింది. గగనతలంలో భారత జాతి జెండా నిండుగా ఎగురుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఐక్యంగా ఉండవలసిన భారతదేశం 2గా విభాగించబడవలసి వచ్చింది. అన్నతమ్ముల మధ్య కలహాలు లేచాయి. హిందూ ముస్లింల తగాదాలు దేశాన్ని కలవరంతో నింపివేశాయి. ద్వేషాగ్నితో రగిలిపోతూ ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. అహింసే ఆయుధంగా గల దేశంలో హింస చెలరేగింది. సాధు హృదయం ఇందుకు ఎంతో కృంగిపోయింది. నానాటికి హత్యాకాండ అధికమవుతున్న వాగల్ క్యాంప్ అనే గ్రామానికి ఆయన తరలి వెళ్ళాడు. అక్కడ తనలాగే బాధపడుతూ దేశ శాంతిని కోరుతూ ప్రార్థనలు జరుపుతున్న ఒక రక్షణ సైన్య సంస్థకు చెందిన వృద్ధుడు సాధువును తన ఇంటికి ఆహ్వానించాడు. ఇద్దరు కలిసి ఊరంతా తిరుగుతూ క్రీస్తు ప్రేమను గురించి బోధించసాగారు. అన్నదమ్ముల్లాగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలంటూ అందరి కోసం క్రీస్తు తన అమూల్య రక్తాన్ని కార్చాడు అంటూ ప్రకటిస్తున్నారు. ఆ రోజు సంత జరిగే స్థలంలో సాధువు సువార్త చాటిస్తున్నాడు. నువ్వు మాట్లాడడం మానేస్తావా లేదా? అక్కడ ఉన్న వారిలో నుండి ఒక మహమ్మదీయ యువకుడు హూంకరిస్తూ మరీ అడిగాడు. నాయనా, నేను ఒట్టి మాటలు చెప్పడం లేదు, మనల్ని సృష్టించిన ప్రభు మాటలు చెప్తున్నాను. నాలో జీవమున్నంత వరకు నేను ఆయన్ని గురించి చెబుతూనే ఉంటాను బాబూ. నీవు ఈ మాటలు వింటే నీకు మేలు జరుగుతుంది. ఇప్పుడే చూడు నా వల్ల నీకెంత మేలు జరుగుతుందో అంటూ కోపంతో నిండిపోయిన ఆ మహమ్మదీయ యువకుడు తన చేతిలో ఉన్న కత్తితో సాధువు శరీరాన్ని పొడిచాడు. చిమ్ముకుంటూ రక్తం కారుతున్నా లెక్కించని సాధువు సువార్తను ప్రకటిస్తూనే ఉండగా ఆగ్రహంతో నిండిన ఆ యువకుడు చేతిలోని కత్తిని క్రింద పడవేసి రివాల్వర్తో సాధువు తొడ మీద కాల్చాడు.
రివాల్వర్ నుండి వచ్చిన గుండు సాధు తొడలో చొచ్చుకుపోవడంతో సాధు కింద పడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూడగానే భయపడిన ఆ యువకుడు అక్కడ ఒక్క క్షణమైనా ఉండకుండా పారిపోతూ ఉండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు అతన్ని తన చక్రాల కింద నలిబిలి చేసింది. ఆ రోడ్డు మీదే ఆ యువకుడు అంతిమ శ్వాస విడిచాడు. నేల మీద పడిపోయిన సాధువు తొడలో చొచ్చుకుపోయి ఉన్న రివాల్వర్ గుండును ఆ రక్షణ సైన్య వృద్ధుడే ఓ కత్తితో తీసివేశాడు. ఆ తరువాత కొద్దిసేపటికి సాధువుకు తెలివచ్చింది. నెమ్మదిగా లేచి తను బ్రతికించిన క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా అక్కడి వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు. యేసుక్రీస్తు శక్తిని కళ్ళారా చూచిన ఆ సమూహంలోని 40 మంది మహమ్మదీయులు అప్పుడప్పుడే తమ ఆయుధాల్ని కింద పడవేసి క్రీస్తుకు తమ హృదయాలను సమర్పించారు. ఆయనే తమ రక్షకుడని అంగీకరించారు. పొంగిపొర్లే ఆనందంతో అక్కడే కొన్ని రోజులు ఉండి వారందరినీ ఆత్మీయంగా బలపరిచి సాధువు అమ్మానాన్నల్ని చూడాలని ఆశతో పంజాబ్కి ప్రయాణమయ్యాడు. లోయల్పూర్ పాకిస్తాన్లో చేరినందున అక్కడున్న సిక్కులందరూ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోయారని తెలుసుకుని ఎంతో విచారించాడు. తమ అందాల అంతస్తుల భవనం మహమ్మదీయుల ఆధీనంలో ఉండడం చూసి మరింత వాపోయాడు.